ఇప్పుడైతే హోటల్లో అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. హోటల్లో అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. ఏంటి మమ్మీ ఎవడీడు? నిదానం హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాండిచేరికి అయితే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ పాండిచేరిలో చాలా తెలుగు మూవీ సాంగ్స్ అయితే తీశారు, అందుకనేసి వచ్చాను. ఇప్పుడు రైల్వే స్టేషన్ నియర్ బై అయితే హోటల్ ఉంది. హోటల్ దగ్గర అయితే నేను ఉన్నాను అనమాట. హోటల్లో నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాము. సో ఇక్కడ ఏసీ ఫెసిలిటీ, టీవీ ఫెసిలిటీ ఆల్ అవైలబుల్, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. ఇది ప్రైస్ వచ్చేసి 2000 24 అవర్స్కి. 10 హోటల్స్ అయితే విజిట్ చేసి చూసాను, బట్ ఏది అంతగా అనిపించలేదు. ఇదైతే ఫస్ట్ క్వాలిటీ ఉంది, ఫస్ట్ క్లాస్ ఉంది. సో అందుకనేసి నేను ఇదైతే తీసుకున్నాము. చూస్తున్నారు కదా, 2000 అయితే వర్త్ అని అనిపించింది నాకంటూ. ఇప్పుడైతే హోటల్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. సో ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్తున్నాను స్టార్ట్ చేసి. సో స్కూటీ అయితే రెంటల్ అయితే తీసుకున్నాను, 400 రూపీస్ 24 అవర్స్కి. సో అన్ని ప్లేసెస్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. మూవీ షూటింగ్ ఎక్కడెక్కడ జరిగే చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ మేఘనా సార్. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతుంది. బుజ్జే ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. ఇప్పుడైతే ఫ్రెండ్స్ కాలనీలోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫోటోషూట్ అయితే అయ్యింది. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. బీచ్కి అయితే వెళ్ళాలనుకున్నాం కదా, సో షాపింగ్కి అయితే వచ్చాము. సో ఇక్కడే టైం అయిపోయింది, అందుకని బీచ్కి అనేసి టుమారో అయితే వెళ్తాను. డే 2 ఇదే మా హోటల్, లా మైసన్ రాయల్ గెస్ట్ హౌస్ అనమాట. సూపర్గా అయితే ఉంది. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మ్యాంగో ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాను. సో అక్కడ దశావతార మూవీ అయితే షూటింగ్ చేశారు. ఆ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను, మీరు స్కిప్ చేసుకుంటే చూడండి. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. ఇప్పుడైతే బోట్ రైడ్కి అయితే వెళ్తున్నాను. ఒక పర్సన్కి వచ్చేసి 300 అయితే తీసుకుంటారు. ఇక్కడ పాండిచేరిలో చాలా స్కామ్స్ అయితే అవుతుంటాయి. సో మీరు చూసుకొని కొంచెం ఆర్గ్యుమెంట్ చేసి మీరు ప్రైస్ అయితే తక్కువ చేసుకోండి. 4 ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు, స్కామ్ చేసేసి 3 ప్లేసెస్ చూపిస్తారు. బట్ మీరు చూడండి, కంపల్సరీ 4 ప్లేసెస్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ నెక్స్ట్ వీడియోలో పెడుతున్నా చూడండి మ్యాప్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మ్యాప్ వచ్చేసి మ్యాంగో ఫారెస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి, సెకండ్ వన్ వచ్చేసి అరకమేడు, థర్డ్ వన్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్, ఫోర్త్ వన్ వచ్చేసి రివర్ మౌత్ అనమాట. ఈ 4 ప్లేసెస్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. టోటల్ 4 ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అనమాట, ఫిషింగ్ హార్బర్.
ఈ లొకేషన్లో అయితే దశావతారం మూవీ అయితే స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ సీన్ అయితే ఇక్కడే తీశారనమాట. ఇక్కడ ఒక షాట్ తీసుకునేసి ఇంకా బీచ్లో అయితే ఒక షాట్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్లేస్ అయితే విజిట్ చేస్తున్నా, హరిక మేడ అని. ఇక్కడ కూడా ఒక మూవీ తీశారు హిందీలో, అది చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. ఇక్కడైతే హిందీ మూవీ అయితే ఒకటి తీశారు, అది ఏదైనా మీరు గెస్ట్ చేయండి, ఓకేనా. ఇది 4th ప్లేస్ అనమాట, ఇది లాస్ట్ ప్లేస్ రివర్ అనమాట. ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీలోకి అయితే వచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి పసిచిలక ఉంది కదా, ఆ సాంగ్ అయితే ఇక్కడే తీశారు. ఇక్కడ ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క డిజైన్ అయితే పెయింటింగ్ మాత్రం అదిరిసిపోయినాయి. నేను ఫోటో షూట్ చేశాక ఇక్కడ 2 hours అయితే అయ్యింది. ఇంకా వీడియో చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో మీరు ఎక్స్పీరియన్స్ అంతా దీనికే పెట్టేసుకోండి టైమింగ్స్కి. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఫుల్ క్రౌడ్ అని అయితే ఉంది, ఎందుకంటే పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. పాండిచ్చేరి నుంచి మాతా మందిర్కి అయితే వచ్చాను. 16 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం కదా, ఇప్పుడైతే అలో లేదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకనేసి కొంచెం డిస్టెన్స్ నుంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు భోజనానికి అయితే వచ్చాను. ఇక్కడ బీచ్ దగ్గర పాండిచ్చేరిలో అయితే ఉంది కదా, సో ఇక్కడ కాంబో అయితే 290 అయితే ఉంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుందని వచ్చాను. ఇక్కడ సిల్వర్ ప్లేట్లో అయితే ఇస్తారనమాట. సో అందుకనేసి నేను ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాను. ఇలా టేస్ట్ చూసి మీకు చెప్పేస్తాను, ఓకేనా. ఈ హోటల్లో అయితే కాంబో తీసుకున్నాం కదా, 7 curries అండ్ 1 sweet అయితే ఇచ్చారు, 1 పాపడ్ ఇచ్చారు, 1 rice అండ్ అన్లిమిటెడ్ అయితే ఫుడ్ ఉంటుంది. అండ్ అక్కడ 2 varieties ఆఫ్ బటర్ మిల్క్ అయితే ఇచ్చారు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, నాకైతే వర్త్ అని అనిపించింది. మీరు వచ్చినా ట్రై చేయండి, బట్ ఎలా ఉంటుందో మీరు కూడా కామెంట్ చేసుకోండి వచ్చాక. టేస్ట్ మాత్రం నాకైతే నచ్చిందనే చెప్పవచ్చు, వర్త్ అని చెప్పవచ్చు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ మరి కాంబో ఇది. సో మీరు పాండిచ్చేరి బీచ్ వచ్చాక ట్రై చేయడం మిస్ కావద్దండి.